హలో ఫ్రెండ్స్, టీఏ ఆర్మీ రిజల్ట్స్ అప్డేట్ గురించి అయితే చాలామంది అయితే అడుగుతున్నారు. చాలా రోజులకు కూడా ఎదురు చూస్తున్నారు. సో దానికి సంబంధించి అప్డేట్ అయితే మీకు వీడియోలో చెప్తాను. ఆల్రెడీ ఎగ్జామ్ రాసి చాలా రోజులైనా కూడా ఇంతవరకు అయితే మన రిజల్ట్స్ గురించి ఎలాంటి అప్డేట్ అయితే రాలేదు. కాకపోతే ఆల్రెడీ రిజల్ట్స్ సంబంధించి కొన్ని జోన్కి సంబంధించి రిజల్ట్స్ కూడా రిలీజ్ అయినాయి. సో జోన్ 1 వాళ్ళకైతే ఆల్రెడీ పంజాబ్ కేసరి ఇలాంటి న్యూస్ పేపర్లు అయితే ఆల్రెడీ రిజల్ట్ అనేది పబ్లిష్ చేశారు. సో అది ఎలా పబ్లిష్ చేశారు, దేని డీటెయిల్స్ దాంట్లో మెన్షన్ చేశారు అనేసి అయితే చూద్దాం. సో ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు వచ్చి పాలంపూర్ ఎడిషన్ పంజాబ్ కేసరి న్యూస్ పేపర్ హిమాచల్ ప్రదేశ్ సంబంధించి. ఇక్కడ మీరు రైట్ సైడ్ చూడొచ్చు, రిజల్ట్ ఆఫ్ రిక్రూట్మెంట్ ర్యాలీ ఫర్ ఇన్ఫెంట్రీ బెటాలియన్ టెరిటోరియల్ 2024. మీకు ఇంకా క్లారిటీగా చూపిస్తాను చూడండి అదే పేపర్ని. సో ఇక్కడ చూడొచ్చు మీరు, రిజల్ట్ ఆఫ్ రిక్రూట్మెంట్ ర్యాలీ ఫర్ ఇన్ఫెంట్రీ బెటాలియన్ టెరిటోరియల్ 2024 బేస్డ్ ఆన్ రిక్రూట్మెంట్ ర్యాలీ కండక్టెడ్ అట్ మాదాపూర్ పంజాబ్కి సంబంధించి హర్యానా లేదా ఢిల్లీ జోన్ 1 రిక్రూట్మెంట్ టెరిటోరియల్ ఆర్మీకి సంబంధించి అన్ని కూడా రిజల్ట్స్ అనేది ఇక్కడ కింద మీకు డీటెయిల్గా అయితే రోల్ నెంబర్స్ అన్ని కూడా పబ్లిష్ చేశారు. సో ఏఆర్ఓకి రిక్రూట్మెంట్ జోన్కి ఎప్పుడు వెళ్ళాలి, మీరు ఎక్కడ సెంటర్ అయ్యారో సెలెక్ట్ అయ్యారో అక్కడికి ఎప్పుడు రీచ్ అవ్వాలని కూడా డైరెక్ట్ ఇక్కడే మీరు మెన్షన్ చేశారు. ఇక్కడ చూడవచ్చు వీళ్ళు కింద రోల్ నెంబర్స్ ఉన్న వాళ్ళందరూ కూడా 13th మార్చ్కి అయితే రిపోర్ట్ అవ్వాలి అనేసి అయితే మెన్షన్ చేశారు. ఆల్రెడీ కాల్ లెటర్స్ కూడా ఇంటికి పంపిస్తాం, డిస్పాచ్ చేస్తాం తొందరలోనే కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. సో దాదాపు జోన్ 1కి సంబంధించి అన్ని కూడా రిజల్ట్స్ అనేది రిలీజ్ చేశారు. జోన్ 2 కూడా రిలీజ్ చేశారు. నెక్స్ట్ మంది జోన్ 4 ఆంధ్రప్రదేశ్ కానీ, తమిళనాడుకి కానీ, కేరళ కానీ, కర్ణాటక కానీ వీటికి సంబంధించి అయితే మ్యాక్సిమం రేపు కానీ ఎల్లుండి కానీ అయితే రిజల్ట్ రాబోతుంది. సో మీరు ఎవరైతే రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉండండి. మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అనేది నోట్ చేసి రెడీగా పెట్టుకోండి. వేకెన్సీలు కూడా చూసినట్టు మనకి ట్రేడ్ వైజ్ అయితే మెన్షన్ చేస్తున్నారు. ప్రతి దాంట్లోనూ జోన్లోనూ కూడా ట్రేడ్ వైజ్ చూడటం క్లర్క్కి సపరేట్గా ఇస్తున్నారు, ట్రేడ్స్మెన్కి సపరేట్గా ఇస్తున్నారు, జీడీ వాళ్ళకైతే సపరేట్గా ఇస్తున్నారు. దేనికి ఏ ట్రేడ్కి ఆ ట్రేడ్కి అయితే సపరేట్గానే మెన్షన్ చేస్తున్నారు వేకెన్సీలతో సహా. మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళకైతే ఈ లాస్ట్ 4 నెంబర్స్ అయితే ఉంటుంది. ఆ 4 నెంబర్స్ గుర్తుపెట్టుకుంటే చాలా రిజల్ట్స్ చెక్ చేసుకోవడానికి. మిగతా ఈ ఫస్ట్లో నెంబర్స్ అయితే అవసరం లేదు. ఇది రిక్రూట్మెంట్ జోన్ నెంబర్ ఇది.